ఈరోజు ట్విస్టింగ్ అయితే మామూలుగా లేదు. ఎనీవే సుమన్ శెట్టి ఎలిమినేషన్‌తో అయితే కొంచెం అన్‌ఫెయిర్ అనిపిస్తుంది చాలామందికి. ఎందుకంటే టాప్ 5లో సుమన్ శెట్టి గారైతే ఉంటారనుకుంటున్నారు చాలామంది. బట్ కానీ అదైతే రివర్స్ అయిపోయింది. ఎనీవే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి నేను ముందటి వీడియోలోనే చెప్పాను కదా. డబుల్ ఎలిమినేషన్‌లో ఒకళ్ళు సుమన్ శెట్టి గారైతే వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చి సంజన గారే ఎలిమినేషన్ అనమాట. ఇంకా టాప్ 5లో అయితే పక్కా ఫిక్స్డ్ ఫస్ట్ నుంచి అనుకుంటున్నదే. తనుజ, కళ్యాణ్, అలాగే ఇమాన్యుల్, అలాగే డెమాన్ పవన్, అలాగే భరణి గారు. వీళ్ళ 5గురు అయితే టాప్ 5లో అనేది ఫిక్స్డ్ అనమాట. ఇంకా టాప్ 1 ఆర్ 2 అయితే తనుజ, కళ్యాణ్ అని చెప్పి ఫస్ట్ నుంచి వచ్చిన రోలే అనమాట. ఇంకా అదే ఫిక్స్ చేసేటట్టున్నారు. ఎనీవే వాళ్ళ డెసిషన్ ప్రకారమే జరుగుతుంది. సుమన్ శెట్టికి మరీ అంత లీస్ట్ ఓటింగ్ అయితే ఉండకపోవచ్చు అనేది చాలామంది ఒపీనియన్. ఎనీవే ఈరోజు షోలో అయితే హైలైట్ ఏమన్నా ఉంది అంటే భరణి గారిది, సుమన్ శెట్టి గారిది ఫ్రెండ్షిప్ బాండింగ్ వీడియోనే అనమాట. ఇంకా ఫన్నీగా సాగుతుంది వీకెండ్ అంతా అనమాట. ఇంకా ఈరోజు రేపు అంతేకాదు స్మిత సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చింది షోలో అయితే ప్రమోషన్ భాగంగా. ఇంకా ఇక్కడ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, క్లారిటీగా అనిపిస్తే తనుజ నాన్న అనే బాండింగ్ స్టార్ట్ చేసి బట్ ట్రస్ట్ మాత్రం భరణిని చేయట్లేదు అని చెప్పి డైరెక్ట్గా చూపించేసింది ఫ్లాగ్ ద్వారా అనిపించింది నాకైతే. అంతేకాదు ట్రస్టింగ్ విషయానికి వస్తే భరణి గారు ఒకటే చెప్పారు, ఇద్దరిని ట్రస్ట్ చేస్తున్నా, కానీ ఒక ఇంచు మాత్రం సుమన్ గారిని నేను ట్రస్ట్ చేస్తున్నాను అని చెప్పారు. బట్ తనుజ ఆ వర్డ్ కూడా చెప్పలేకపోయింది అనిపించింది. మరి ఎక్కడ ట్రస్ట్ ఉంది? బాండింగ్ స్కిప్ చేసినట్టే అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి. అంతేకాదు ఇంకా ఒకరినొకరు సపోర్ట్ అంటే ఇదేనేమో. కళ్యాణ్, తనుజ ఇద్దరు ఒకరినొకరు ఫ్లాగ్స్తోనే సపోర్ట్ మేమిద్దరం అని చెప్పి క్లారిటీ చెప్పేశారు ఈరోజు షోలో. ఇంకా ఇమాన్యుల్, సంజన గారు, ఇంకా పవన్ అయితే ఈ వీక్ అసలు ఒరిజినాలిటీ చూసామని చెప్పి అన్నారు. ఇంకా సుమన్ శెట్టి గారి ఎలిమినేషన్లో అయితే కొంచెం అన్ఫెయిర్ అనిపించింది అంటున్నారు. బట్ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే సుమన్ శెట్టి గారికి అయితే లీస్ట్ ఉంది. బట్ కానీ తనైతే రిగ్రెట్ ఫీల్ అయింది అయితే నిఖిల్ గారు వెళ్ళిపోవడం వల్లే, తన వల్లే వెళ్ళిపోయారని కొంచెం రిగ్రెట్ అయ్యాను అనుకున్నాడు. నిఖిల్ జెన్యూన్ అని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎనీవే ఈరోజు సుమన్ శెట్టి గారిది ఏవీలో కూడా చూసుకుంటే అక్కడ షో మొత్తం భరణి గారిది, సుమన్ గారిది అండ్ గేమ్ పరంగా ఉన్న బాండింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది ఈరోజు షోలో. ఎవ్రీ సీజన్లో ఎవరో ఒకరిది అలా ట్రస్ట్ బాండింగ్ ఉంటుంది అనుకుంటా. బట్ ఇక్కడ ట్రస్ట్ బాండింగ్ అయితే భరణిది, సుమన్ గారిది అనిపించింది. ఇంకా నాకు ట్రస్ట్ హౌస్లో ఎవరిది అనిపించలేదు అంటున్నారు చాలామంది. బట్ వీళ్ళదైతే జెన్యూన్ అంటున్నారు. ఎనీవే నాగ్ సార్ కూడా అదే చెప్పారు, టాప్ 5లో ఉంటాను అనుకున్నారు సుమన్ శెట్టి గారు అని చెప్పి. ఓకే, ఇంకా సుమన్ శెట్టి ఎలిమినేషన్తో ఈరోజు ఎపిసోడ్ అయితే పూర్తయిపోయింది. ఇంకా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి గారు ఏం చెప్తారో చూడాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే వీడియో లైక్ చేయండి.